వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఇక్కడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ బట్టి చూస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ పార్టీ కూడా అధికారికంగా ప్రకటించింది. కేటీఆర్ మీడియాతో మాట్లాడతారు, ప్రెస్ కాన్ఫరెన్స్ కేటీఆర్ నిర్వహిస్తారు. అంటే విచారణ ముగిసిన తర్వాత ఒకవేళ కేసీఆర్ బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తారేమో, విచారణ జరిగినటువంటి తీరుపై కానీ ఎంటైర్ ఈ సినారియో పైన ఏకంగా కేసీఆరే మీడియా సమావేశం పెట్టి మాట్లాడతారని చెప్పి భావించారు. కానీ దాదాపు తను 4.5 గంటల పాటు విచారణను ఎదుర్కొన్నారు. ఈరోజు ఇక్కడికి 12 గంటలకే నివాసానికి చేరుకున్నారు. అప్పటి నుంచి తను ఇంట్లోనే ఉండిపోయారు కాబట్టి నేరుగా ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి కాన్వాయ్ అంతా ఇంటికి సమీపంలోనే సిద్ధం చేశారు. కేసీఆర్ వెళ్ళేటటువంటి వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని గేట్కి సమీపంలో ఉంచారు. మరి ఫామ్ హౌస్కు వెళ్తారా లేదా అనే దానిపైన క్లారిటీ లేదు. ఇన్ కేసు కేటీఆర్ కనుక మీడియా సమావేశం నిర్వహిస్తే మాత్రం మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడే నిర్వహించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ నుంచి కార్యకర్తలు వెళ్ళిపోవడం లేదు, చాలామంది ఇంకా వస్తూనే ఉన్నారు. మనం నందినగర్ రోడ్లో చూస్తే కార్యకర్తలు ఇంకా కేసీఆర్ నివాసం వైపు వస్తూనే ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇతర జిల్లాల నుంచి వచ్చినటువంటి నేతలు కూడా ఉన్నారు. చాలామంది బీఆర్ఎస్ భవన్లోనే నిరీక్షించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈవెన్ ఇక్కడ కేసీఆర్ నివాసానికి సమీపంలోకి ఉదయం నుంచి చేరుకున్నా కూడా వీళ్ళని ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేస్తూ వాళ్ళందరినీ కట్టడి చేసినటువంటి పరిస్థితి. విచారణ ముగిసిన తర్వాత అయినా ఒకసారిగా వెళ్దాం, మా నాయకుడిని చూసుకుందాం అనుకున్నటువంటి కార్యకర్తలను మళ్ళీ ఆపే ప్రయత్నం చేయడంతో వాళ్ళందరిలో ఆవేశం కట్టలు తెంచుకొని సహనం నశించి ఒక్కసారిగా బ్యారికేడ్స్ అన్నింటినీ తోసుకుంటూ ఇంటి దాకా వచ్చారు. కేసీఆర్ ఒక్కసారైనా కనపడితే బాగుండని చెప్పి ఇంకా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పక్కనే ఉన్నటువంటి బిల్డింగ్ పైన కూడా ఎక్కి అక్కడ వస్తే బెటర్ ఏమో ఒకసారి చూద్దామని చెప్పి నిరీక్షిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి రూట్ క్లియరింగ్ కానీ లేకపోతే కేసీఆర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది చెప్తున్నటువంటి ప్రకారం ఫామ్ హౌస్కి వెళ్తారు అని ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం. మరి ఆలస్యమైంది కాబట్టి ఉంటారా ఇక్కడే నందినగర్లో ఉన్నటువంటి నివాసంలోనే, లేకపోతే వెళ్తారా అనేది చూడాలి. పైన ఉన్నటువంటి బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని మాత్రమే పైకి అలో చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కేసీఆర్ను కలిసి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పైన ఉన్నటువంటి ఈ కీలక నేతలు ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో లోపల వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. పల్ల రాజేశ్వర్ కూడా బయటకు కిందకు వస్తున్నటువంటి పరిస్థితి. అంటే పైన ఉన్నటువంటి లీడర్స్ని కూడా అందరినీ పంపించేసి బీఆర్ఎస్ భవన్కి వచ్చి అక్కడ మీడియా సమావేశం నిర్వహించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కేసీఆర్ కూడా ఫామ్ హౌస్కి వెళ్ళేటటువంటి అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఈ కాన్వాయ్ సిద్ధం చేయడాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. మరి అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటారా అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికే తను 4.5 గంటల పాటు విచారణకు కూర్చున్నారు, విచారణను ఎదుర్కొన్నారు. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రయాణం అంటే కూడా తనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడే నందినగర్లో ఉండేటటువంటి నివాసంలో ఉంటారా లేకపోతే వెళ్తారా అనేది చూడాలి. అయితే బీఆర్ఎస్ నేతలంతా కూడా ఇన్వెస్టిగేషన్ ముగిసిన తర్వాత, విచారణ ముగిసిన తర్వాత ఒకసారిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు, కేసీఆర్ను కలిశారు. విచారణ ముగిసిన తర్వాత కేటీఆర్ హరీష్ రావులతో పాటు భేటీ అయ్యారు. విచారణ జరిగినటువంటి తీరు వీటన్నిటిపైన కాసేపు సమావేశం అయిన తర్వాతనే తను బయటకు వచ్చినటువంటి పరిస్థితి. బయటకు వచ్చి కార్యకర్తలకు అభివాదం చేశారు. సో ప్రస్తుతానికి ఇంకా కార్యకర్తలు ఇక్కడ నుంచి వెళ్ళే పరిస్థితి లేదు. కేటీఆర్ పదే బయటకు వస్తూ చెప్తా ఉన్నారు, మీరంతా మూవ్ అవ్వండి, భవన్కి వెళ్ళండి, నేనే వస్తాను అని చెప్తున్నా కూడా ఇక్కడే ఉంటూ కేసీఆర్ను చూడాలి ఒక్కసారైనా అని చెప్పి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు పూర్తిగా చేతులు ఎత్తేశారు. ఎందుకంటే ఒక్కసారిగా వందలాది మంది దూసుకొని రావడం, అప్పటికే వాళ్ళు చాలా ఆవేశంగా ఉండడంతో బ్యారికేడ్స్ నెట్టుకుంటూ వచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వీళ్ళందరూ క్లియర్ అవడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఎంటైర్ నందినగర్ పరిసర ప్రాంతాల్లో అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులతోనే నిండిపోయింది. ఇతర జిల్లాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే నివాసం వద్దే విచారణ జరుపుతున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుందేమో అని వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఒకవైపు విచారణ జరుగుతూ ఉండగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలను దగ్ధం చేయడానికి కూడా మనం చూసాం. చాలా చోట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన కూడా చేశారు. ఈవెన్ సిటీలో ఉన్నటువంటి నియోజకవర్గాల పరిధిలో కూడా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేశారు. బీఆర్ఎస్ భవన్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి ప్రయత్నిస్తే బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది, ఉద్రిక్త పరిస్థితి కూడా చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒక్కసారిగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడించేందుకు బయలుదేరి వెళ్లే ప్రయత్నం కూడా చేశారు. సీఎం కేసీఆర్ నివాసానికి వచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ ఎక్కడికక్కడ వాళ్ళను నిలువరించడంతో ఒక్కసారిగా విచారణ ముగిసింది అని తెలియగానే వాళ్ళంతా బీఆర్ఎస్ గేట్స్ను బద్దలు కొట్టుకునే కాదు, ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ను అన్ని తోసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం చూడొచ్చు బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు, మహిళా నేతలు కూడా వాళ్ళందరూ కేసీఆర్ నివాసానికి వస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో తను ఫామ్ హౌస్కు తిరిగి వెళ్లేందుకు కూడా కాన్వాయ్ అంతా సిద్ధం చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ బయటకు వచ్చి బీఆర్ఎస్ శ్రేణులనంతా భవన్కు వెళ్ళిపోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. మరి కేటీఆర్ భవన్కి వెళ్ళి అక్కడే మీడియాతో మాట్లాడతారా లేకపోతే కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీడియాతో మాట్లాడతారా అనేది అయితే చూడాల్సిందే. ఇప్పటివరకు ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. మరి కేసీఆర్ ఉంటారా లేదా అని విచారణ జరిగినటువంటి తీరుపైన మాజీ మంత్రులు కూడా ఇక్కడికి వచ్చారు, బీఆర్ఎస్ సీనియర్ నేతలు కూడా ఇక్కడికి
వచ్చారు కాబట్టి ఇంకా కేసీఆర్తో సమావేశమయ్యారు. ఒక్కొక్కరుగా కేసీఆర్తో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వాళ్ళు ముఖ్య నేతలంతా వెళ్ళిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్తారా లేదా అనేది చూడాలి. ఇన్ కేసు కేసీఆర్ కనుక ఫామ్ హౌస్కు తిరిగి వెళ్ళిపోతే కేటీఆర్ నేరుగా బీఆర్ఎస్ భవన్కి వెళ్ళి అక్కడ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుందండి. అయితే రవి, ప్రెస్ మీట్కి సంబంధించి ఇంకా ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఒక క్లారిటీ రావడానికి ఎంతసేపు పట్టే అవకాశం ఉంది? ఇద్దరు కేసీఆర్ నిర్వహిస్తారా లేకపోతే కేటీఆర్ నిర్వహిస్తారని దానికి సంబంధించి అంటే విచారణ ముగిసిన తర్వాత కేసీఆర్ కేవలం కేటీఆర్, హరీష్ రావు వీళ్ళతోనే సమావేశమయ్యారు. అప్పటి వరకు బీఆర్ఎస్ మాజీ మంత్రులు కానీ మాజీ నేతలంతా కూడా భవన్లోనే ఉండిపోయారు. సబితా ఇంద్రారెడ్డి కానీ, పద్మాదేవేంద్ర రెడ్డి కానీ, లేకపోతే సునీతా లక్ష్మారెడ్డి వీళ్ళంతా భవన్లోనే ఉండిపోయారు. కనీసం వాళ్ళు తిరిగి మేము ఇంటికి వెళ్ళిపోతాము, కేసీఆర్ నివాసానికి వెళ్ళము అని చెప్పినా కూడా వాళ్ళను గేట్ బయటకు కూడా వదలినటువంటి పరిస్థితి. ఎప్పుడైతే విచారణ ముగిసిందని తెలియగానే వాళ్ళందరూ నేరుగా ఇంటికి వచ్చారు. ఒకవేళ ముఖ్య నేతలంతా ఇక్కడ ఇంటి వైపుకు రాకపోయి ఉంటే మరి కేసీఆర్ ఇప్పటికే ఫామ్ హౌస్కు తిరిగి స్టార్ట్ అయ్యేటటువంటి వాళ్ళు, కేటీఆర్ కూడా భవన్కి వచ్చి ఇప్పటికి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించేవాళ్ళు. కానీ ఇప్పటికే అటు హరీష్ రావు 1-2 సార్లు బయటకు వచ్చి కార్యకర్తలను రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ నుంచి మూవ్ అయితే మనం భవన్కి వెళ్ళిపోదాం, అక్కడ మాట్లాడుకుందాం అని కూడా పదే అడిగినటువంటి పరిస్థితి. ఈవెన్ ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్కు తిరిగి వెళ్తారు, ఈ కాన్వాయ్ని సిద్ధం చేశారని తెలిసాక కనీసం కార్యకర్తలు ఇక్కడ నుంచి జరగట్లేదు. బీఆర్ఎస్ ఎవరు కూడా భవన్కు వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లను ఎక్కారు, గేటు వద్దే నిరీక్షిస్తూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడైనా ఒకసారి చూస్తాం కదా అని చెప్పి ఇంకా ఆశగా ఎదురు చూస్తారు. బయటకు వచ్చి భవన్ దాకా వెళ్ళి అక్కడ మీడియా సమావేశం నిర్వహించే ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఇప్పట్లో ఇంకా కార్యకర్తలు వస్తూనే ఉన్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి ఇంటి వద్ద సుగత్తాలో 9 గారు దానికి తోడు పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ పైకి ఎక్కి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి వెళ్ళాలన్నా లేకపోతే కేటీఆర్ భవన్ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ మీడియా ముందు మాట్లాడాలన్నా కూడా కార్యకర్తలంతా కూడా క్లియర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ కొన్ని హైదరాబాద్కి చెందినటువంటి కార్యకర్తలే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల పరిధిలో నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఉన్నారు. వీళ్ళు ఉదయం నుంచి బీఆర్ఎస్ భవన్ లోనే ఉన్నాం, కనీసం మమ్మల్ని అడుగడుగునా కట్టడి చేశారు. ఉదయం ఫామ్ హౌస్ లో కేసీఆర్ కి కాన్వాయ్తో పాటు వస్తున్నటువంటి టైంలో ఎంపీ చాలా మంది కాన్వాయ్ని నిర్వహించే ప్రయత్నం చేశారు. అక్కడ ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. అంటే ఉదయం నుంచి జరిగినటువంటి అడ్డంకులు కానీ లేకపోతే వాళ్ళకు అడ్డుకోవడంతో వాళ్ళలో ఆగ్రహం నశించింది, ఒక్కసారిగా సహనం నశించింది. అందరూ ఒక్కసారిగా తోసుకొని వచ్చారు, ఇక్కడ ఉన్నారు. మరి విచారణ జరిగినటువంటి తీరుపై వాళ్ళ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు బీఆర్ఎస్ న్యాయ నిపుణులు కూడా ఇక్కడ విచారణ జరుగుతున్నటువంటి టైంలోనే, అప్పటికి 4 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నటువంటి టైంలోనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి లీగల్ టీం కూడా వచ్చింది. 65 ఏళ్ల పైబడి వయసు ఉన్నటువంటి వ్యక్తులను కేవలం 2 గంటలు మాత్రమే విచారించాలి అని చెప్పి చట్టంలో ఉన్నా కూడా 4 గంటలుగా విచారిస్తున్నారని చెప్పడంతో మరోసారి బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ నాయకుడిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు పోలీసులు అని చెప్పి వాళ్ళంతా ఇక్కడే నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఒకసారైనా బయటకు వస్తే బాగుండు అని చెప్పి వాళ్ళంతా ఇంకా నిరీక్షిస్తున్నారు. సో ఇప్పుడు చూడవచ్చు ఎగ్జాక్ట్గా కేసీఆర్ వెళ్లాల్సినటువంటి వెహికల్ కూడా గేట్కు సమీపంలోనే ఉంచిన ముందు వైపు మాత్రం వందలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు నిల్చొని ఉన్నారు. లోపలలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కానీ ఎవరు బయటకు వచ్చే పరిస్థితి లేదు, బయటకు రావడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం పైన చూడవచ్చు మాజీ ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళందరినీ బయటకు పంపించేస్తూ ఉన్నారు. మీరు భవన్కు వెళ్ళిపోతే మేము కూడా స్టార్ట్ అవుతాం, అక్కడ మీడియాతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిద్దాం అని చెప్పి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు సూచనలు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు తిరిగి వెళ్ళే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మొత్తం గేట్ వద్దే వందలాది మంది ఉన్నారు. వీళ్ళంతా వెళ్ళండి అని చెప్పి పదే రిక్వెస్ట్ చేసినా కూడా వీళ్ళు మూవ్ అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు. సో కేసీఆర్ కాన్వాయ్ను సిద్ధం చేసిన తర్వాత మరింత బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కువ స్థాయిలో వస్తున్నారు. కనీసం వెళ్ళేటప్పుడైనా చూద్దాము ఫామ్ హౌస్కి కూడా మరొక గంట సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్. ప్రస్తుతానికైతే కేసీఆర్ కాన్వాయ్ని అక్కడ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆయన నందినగర్ నివాసం నుంచి ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఆయన ఫామ్ హౌస్ కు బయలుదేరి వెళ్లిన తర్వాత మీడియా ముందుకు ఇటు కేటీఆర్, హరీష్ రావులు వచ్చి మాట్లాడే అవకాశం కనిపిస్తోంది.